మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కడితే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా చెబుతున్నా, మీరు 10 సంవత్సరాలుగా కట్టిన ఇళ్ల కంటే మేము 5 సంవత్సరాల్లో ఎక్కువ కట్టి చూపిస్తాం. మేము కేటీఆర్ కి ఛాలెంజ్ చేస్తున్నాం. తెలంగాణలో 12,000 పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 10 సంవత్సరాలుగా 10,000 గ్రామ పంచాయతీలలో మీరు ఒక్క ఇల్లు కట్టినా మీరు ఏ నిర్ణయం చేస్తే దానికి కట్టుబడి ఉంటాం. మేము 12,000కు పైగా గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇల్లు కడతాం. మేము ఛాలెంజ్ గా ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ ఛాలెంజ్ వచ్చేసి రెస్పాండ్ అయిపోయింది. నేను ఒక మాట ఛాలెంజ్ చేస్తాను వీళ్ళ కేటీఆర్ కు. అరే సంఖ్యతో ఎందుకు సూరజ్ భాయ్, సంఖ్య నెంబర్ వస్తుంది. వాళ్ళ దగ్గర లెక్కలు, అందరి దగ్గర లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు 45,000 పూర్తి అయినా 21,000 పూర్తి కాలే. 45,000 పూర్తి 21,000 మేము వేసుకుంటామా? మధ్యలో ఎక్స్పెక్టేషన్ 45,000 కంటే ఎక్కువ కడతామా, 1,00,000 కడతామా చెప్పని చెప్తే ఇప్పుడే దాని గురించి పెద్ద టెన్షన్ గా ఇప్పటికే ఎంతగా తెల్లగా అయిపోయినండి. ఈ రోజు తెలంగాణలో దాదాపు 12,000 చిల్లర గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నేను 12,000 గ్రామ పంచాయతీలలో 10,000 గ్రామ పంచాయతీలలో మీరు ఒక ఇల్లు కట్టినా 10 సంవత్సరాల కాల పరిమితిలా మీరు ఏ విధంగా ఎక్కడ ఏం డిసైడ్, నేనేం ఛాలెంజ్ చేస్తలే, మీరేం నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. నేను ఊరికే పెద్ద పెద్ద మాటలు, పాలిటిక్స్, మేము రాజకీయ సన్యాసం తీసుకో, పోరాడతాం, కొట్లాడతాం. 10,000 గ్రామ పంచాయతీలల్లా ఒక్క ఇల్లు కట్టని గ్రామ పంచాయతీ ఇవాళ మేము 12,000 గ్రామ పంచాయతీలలో ఇందిరమ్మ ఇల్లు కట్టినాము. ఇది ఛాలెంజ్ గా ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము 10 ఏళ్లు మాది పియరే హైదరాబాద్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ సంబంధించినటువంటి సమస్యలన్నీ మీకు తెలుసు. సొంత జాగరు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలను వెతికే అంశం మీద ప్రక్రియ వేగవంతం చేస్తూ ఈరోజు ఇప్పటికే దాదాపు 40 స్థలాలను 1000 గజాల నుంచి 25 ఎకరాల దాకా ఉన్నటువంటి విలువైన ప్రభుత్వ స్థలాలను కూడా ఐడెంటిఫై చేసి ఇక్కడ పేదలందరికీ ఇల్లు కట్టేయాలనే ఆలోచనతోటి మేము దృఢ నిర్ణయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, యావత్ కేబినెట్, హౌసింగ్ మంత్రి గారు దానికి సంబంధించి అనేక రివ్యూస్ హైదరాబాద్ రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రితో పాటు హైదరాబాద్ మంత్రితో రివ్యూ చేస్తున్నారు. మేము అడుగుతున్న ప్రశ్న కూడా 2 అంశాలు ఇక్కడ ఛాలెంజ్. ఒకటి, హైదరాబాద్ లో కట్టిన ఇళ్ల కంటే ఎక్కువ కడతామనేటువంటి ఛాలెంజ్ ఆన్సర్. 2, మీరు గ్రామ ఉదాహరణ హుస్నాబాద్ కాన్సెప్ట్ 10 సంవత్సరాల మీరు 280 ఇళ్ళు, అది కూడా ముల్కనూరు సీఎం గ్రామీణ దత్తత తీసుకున్న గ్రామం, అది కూడా మానవ హక్కులు కోర్టు కట్టాయి. మొత్తం కలిపి 10,284 కట్టలే. 10 years ఇప్పుడున్న రిప్రజెంటేషన్ చేస్తున్న హుస్నాబాద్ లో. అట్లా 12,000 గ్రామ పంచాయతీలో 10,000 గ్రామ పంచాయతీలో మీరు ఇల్లు కట్టాలే. ఛాలెంజ్ కు సిద్ధమని అడుగుతా ఉన్నా. మేము 12,000 గ్రామ పంచాయతీలు ఇల్లు కట్టడం చూపించడానికి సిద్ధమనే మాట చెప్తాం.